ఆ టెన్షన్ వదిలేయండి, నేనున్నాను కదా చూసుకోవటానికి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ అండి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? ఇక్కడే కుంచునపల్లి దగ్గర. మీరెక్కడ ఉంటారు? నేను బెంజ్ సర్కిల్ అండి, గాయత్రి నగర్. అవునా, ఓకే. 50 రూపీస్ అన్న. అరే నేను పే చేస్తానండి. మీరు వెళ్ళండి, నేను ఇస్తాను. సరే అండి. అరే కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదే. మళ్ళీ కలుస్తాడో లేదో. హాయ్. మీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇదే యూనివర్సిటీ అండి, కాకపోతే మీరు ఎంబీఏ, నేను ఫైన్ ఆర్ట్స్. అవునా, గ్రేట్. కాఫీ తాగుదామా? కాఫీ. ఇంతకీ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేను పెద్ద ఫిల్మ్ మేకర్ అవ్వాలి, అందుకే ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. మరి మీరు? నేను మంచి జాబ్ చేయాలి, ఆ తర్వాత కంపెనీ పెట్టాలన్నదే నా ఆలోచన. గుడ్. ఎందుకు మీ పేరు? మీ మీ నంబర్? నంబర్? మళ్ళీ కలవాలంటే కమ్యూనికేషన్ ఉండాలి కదా. హాయ్. హాయ్. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెరిగాను. సొంత కూతురు కాకపోయినా బాగానే చూసుకున్నారు. నేను బాగానే చూసుకుంటాను. నాకంటూ అందరూ ఉన్నా నేను ఒంటరి వాడిని. నాన్న చనిపోయిన దగ్గర నుంచి అక్క బావ యూపీలో ఉంటారు. నన్ను అక్కడ రమ్మని గొడవ. నేను వెళ్దాం అనుకుంటున్నాను, వీసా వస్తుంది.
ఆ బాబాయ్ మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. చూడండి అమ్మా, ఈ మంత్కి 3వ నెల. 3వ నెల కాబట్టి బెడ్ రెస్ట్ కంపల్సరీ. బెడ్ రెస్ట్ అంటే తెలుసు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండాలి, కలవకూడదు. మీరిద్దరూ తొందరపడి అసలు కలవకూడదు. అలాగే సార్. రెస్ట్ తీసుకోవాలి. అలాగే. ఇప్పటి నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. అలాగే అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అయ్యా. నమస్తే సార్. ఏంది విషయం? ఏంటంటే అది మా మనవరాలి పంచాయతీ ఉందయ్యా. ఏంటా కథ? మా అల్లుడు మా అమ్మాయిని మోసం చేసిండు, అందుకే వచ్చినాం సార్. సరే, అయితే మీరిద్దరూ వెళ్ళండి. మీరు ఆగండి పెద్ద అయినా, మీరు వెళ్ళి బయట కూర్చోండి. వాళ్ళని మాత్రమే పంపిస్తాను. అలానే అయ్యా. ఏంటన్నా ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలి అర్థం కావట్లేదురా. చూద్దాం ఏం జరుగుద్దో. ఏంద్రా నీ పెళ్ళ వెనక ఉరుక్కుంటూ వచ్చినావు? అదంటే అంత ఇష్టమా? మరి నన్నెందుకు చేసుకున్నావురా? అవునే, అది దేవత, నువ్వు దయ్యానివి, పిశాచివి, అందుకే వచ్చా. ఇప్పుడేంటే? అది దేవత, నేను దయ్యాన్నా. అది పతివ్రత, మరి నేనేంట్రా? నువ్వు ఆగవే, గిన్ని చెప్పుతో కొట్టాలే. ఏంటంటే స్టేషన్ కాబట్టి ఊరుకుంటున్నాను. అదే బయట అయితే జూబ్లీస్ పెద్దమ్మ కోదాన్ని, బల్కం పెట్టి ఎల్లం కోదాన్ని బలిచ్చేవాడిని. ఏమనుకుంటున్నారు? అవునా? మా అయ్య వీరన్న మాజీ నక్సలైట్, మారిపోయి అట్లున్నాడంతే. ఒక్క మాట చెప్తే నీ సాల్తి కూడా కనపడది. ఏమనుకుంటున్నావో ఎందు. అవునా, రమ్మనే చూసుకున్నాం. ఏ బాబు బాబు ఆగండి ఆగండి, లోపల రండమ్మా, నడవండి. నాటకాలు తింగుతలే. మరి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటున్నావు, మధ్యలో దానెందుకు పట్టుకున్నాడు? ఏముంది మేడం, దాని వగలు చూసి పడిపోయి ఉంటాడు. ఇప్పుడే చూసొస్తున్న బయట వాళ్ళ పంచాయతీ. ఆడపిల్ల పుట్టిందని కోపమో, మగపిల్లాడు పుట్టలేదని నా మీద ద్వేషమో తెలీదు మేడం. ఈ రోజుల్లో ఒక మగాడు ఒక ఆడదాన్ని మేనేజ్ చేయడం, ఒక ఆడది ఒక మగాడిని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది కూడా అంతే మేడం. అర్థమైంది మేడం. వస్తారా లంచ్ చేద్దాం? తర్వాత వెళ్ళొచ్చు గాని ముందు రెండో పార్టీని పిలిపించండి. అలాగే మేడం. మేడం, రెండో పార్టీ వచ్చింది. ఓకే మేడం, నా హస్బెండ్ని నాకు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఇదేమైనా పచారీ కొట్టులో దొరికే కందిపప్పు శనగపప్పు అనుకుంటున్నావా? ఇప్పించడానికి ముందు వాళ్ళ వర్షన్ కూడా విన్ని తర్వాత డిసైడ్ చేద్దాం. లక్కీ మ్యామ్, ప్లీజ్ క్వైట్. బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. ఓకే మేడం. వాళ్ళని పంపండి. సరే మేడం. మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. కావాలంటే నీకు వదిలేసి నీ దగ్గరకు వస్తున్నాడు. నమస్తే మేడం. నీ పేరేంటి? మహిమా మ్యామ్. వాడు నన్ను మోసం చేసిండు. పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని, లేదు ఒక దాన్ని ఉంచుకొని
నన్ను ఇంతగానో ఏడిపిస్తున్నాడు. అవమ్మా, నా బిడ్డని నట్టేట్లో ముంచేసిండు. గింత మోసం చేస్తాడు అనుకోలే. మీరే న్యాయం చేయాలి. స్టాప్ 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 స్టాప్. ముందు అతన్ని పిలవండి. కానిస్టేబుల్, అతన్ని పిలవండి. బావా, ఇప్పటికైనా చెప్పు. ఇంకా మించిపోయింది లేదు. నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాం. లేదే, నా తప్పుని తెలుసుకున్నాను. సారీ బంగారం, ప్లీజ్ నన్ను క్షమించు. ఏమయ్యా, మేడం పిలుస్తున్నారు. కూర్చో. ఏంటి కృష్ణ, నీ భార్య ఏదో అంటుంది? ఏమంటుంది మేడం? అదేనయ్యా, ఈవిడ నీ భార్యని, నీ మొదటి భార్యనని అంటుంది. నిజమేనా? మరి బయటున్న ఆవిడెవరు? తను నేను ఉంచుకున్న ఆవిడ కాదు మేడం, రాధా, నా మొదటి భార్య. ఇది నా రెండో సెటప్. మేమిద్దరం కలిసి సహజనం చేస్తున్నాం. దీనికి వాళ్ళ అమ్మే ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఆవిడే సాక్షి. ఇంది నేను ఉంచుకున్నదాన్నా? అది నీకు దేవత. అంతా మోసం మేడం. నేను ఒక అందమైన స్టైలిష్ అమ్మాయిని. నన్ను మోసం చేసిన వీడు. నన్ను వీడు పెళ్లి చేసుకోలేదని నమ్మించి పెళ్లి చేసుకుంది కాక చూడండి మేడం ఎట్లా మాట్లాడుతుండో. నువ్వు అంత అమాయకురాలో మేడం గారికి తెలుస్తుందిలే. మేడం, నా కారు బంగారం అన్ని అమ్మేసి దీనికి బొట్టెకు కూడా పెట్టాను. మేమిద్దరం జస్ట్ లివింగ్ టుగెదరే మేడం, అంతేగాని దీన్ని పెళ్లి చేసుకోలేదు మేడం. నువ్వు ఆగవే, ఆగం చెయ్యకే. వీడు నిన్న ఆగం చేసిండే, ఆగం చేసిండు. మేడం బయటికి పదండి, పదండి. బయటికి పదండి. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఏమనుకుంటున్నారు? ఆఫీస్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి ఇక్కడ. సరే, ఏంటి కృష్ణ ఇప్పుడు చెప్పు. ఏం లేదు మేడం, నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా కలవాల్సి వచ్చింది అంతే. అంతేగాని నేను ఎవరిని మోసం చేయలేదు మేడం. మీరు అలా చెప్తే అలా చేస్తాను. ఓకే, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. సెకండ్ పార్టీని పిలిపించండి. ఓకే మేడం. ఇది అవసరమా నేను నీకు? కానిస్టేబుల్స్, కదా చెప్పండి మేడం. వీళ్ళని పంపియండి. మీరు రండమ్మా. మ్యామ్, పర్సనల్గా మీరేమైనా హెల్ప్ చేయగలరా? ఓకే, చెప్తాను. నా నెంబర్ తీసుకోండి. పర్సనల్గా కలవండి నన్ను బయట. మ్యామ్, అతను ఏమంటున్నాడు మ్యామ్? అతన్ని పక్కన పెట్టు. నువ్వేమనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. మరి అతను నీతో రాకపోతే? నాకేదో ఒకటి సెటిల్ చేయండి. మరి అతనంటే ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉంటే డబ్బులు అడగదు కదా. అదేంటి మేడం, అటు మనిషి లేక ఇటు సెటిల్మెంట్ లేక ఎలా? అసలు ఎందుకు సెటిల్మెంట్ చేయాలి? అసలు నీకు వాడికి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్, ఫొటోస్, ఏవైనా అదర్ ప్రూఫ్స్ ఉన్నాయా? నీకు వాడి నుంచి భరణి విప్పిస్తాం. వాడు మీ రిలేషన్షిప్ గురించి మొత్తం చెప్పాడు, ఏది దాయకుండా. సో ఈ రోజుకి మీరు వెళ్ళండి, మేము కాల్ చేసినప్పుడు రండి. ఎస్, బయలుదేరండి. రామ్మా. ప్లీజ్ గో. ఓకే మేడం. గది కాదే, నాకేదో డౌట్ కొడుతుంది. నీకు ఆ రోజే చెప్పిన మనకి తలనొప్పులన్నీ వద్దని. నువ్వేమైనా నా మాట విన్నావా అసలు? వాళ్ళేదేదో మాట్లాడుతుండ్రు, గట్టిగానే ప్లాన్ వేసుకుంటుండ్రు. అయినా ఎప్పుడు ఈ తాగుడు గోలిందయ్యా? ఇంట్లో ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరా మీరు? ఏం పట్టించుకోవాలని అమ్మ, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అది ఎవరినో తీసుకొచ్చి అల్లుడని చెప్పింది. కులమేంటో గోత్రమేంటో తెలియదు. వద్దని చెప్తే వినారా? ఆ రోజునే అడిగాను రా నేను వాణ్ణి, నీ కులమేందురా అని. రెడ్డి నాయుడు చౌదరి అన్నాడు. పట్టించుకున్నారా? నువ్వు చెడిపోయింది కాకుండా నా కూతుర్ని కూడా చెడదబ్బావు. నానా ఎందుకు కొడుతున్నావ్? నీకు మాట్లాడే హక్కు లేదు. పో లోపలికి. పద లోపలికి, పద. ఓ పద. లంగలాసులో ఏడుపు ఒకటి. ఏనా అన్నా, ఈరోజు ఇలా కొడుతున్నావేంటన్నా? అదేం కొట్టుడన్నా? అల్లుడు అడుగు మామా.
పెగ్గ మీద పెగ్గు పెగ్గ మీద పెగ్గు ఏందల్లుడు ఆ కొట్టుడు? ఎంత కొట్టినా మత్తు ఎక్కట్లేదురా శంకర. ముందెక్కట్లేదా? నా కొడుకులు డూప్లికేట్ ఇచ్చినట్టున్నారన్నా. ఈ మధ్యన ఖాళీ స్పిరిట్ అమ్మి తప్పుతున్నారు అల్లుడు. అన్నా ఈసారి మందు కొని ఇదే ప్లేస్ లో పాతి పెడతానా. 6 నెలల తర్వాత తాగితే మంచి కిక్కిస్తానా. అది కాదురా కిక్కు, నీ వదిన అదే నా ముద్దుల పీడాలు ఉందే అది ఇచ్చిందిరా కిక్కు. ఆ కిక్కు నుంచి కోలుకోలేకపోతాను రా శంకర. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక్క ఆడది కూడా లేని ప్రపంచంలో పుట్టించమని. దీనమ్మ దోల తీరిపోతున్నల్లుడు నీకు. అన్నా ఇక నా వల్ల కూడా కాదన్నా, నాకు కూడా దూల తీర్పే. నా పిల్లం టార్చర్ తట్టుకోలేకపోతున్నానా. దాన్ని చంపేతాను, దాన్ని చంపేస్తానా అన్నా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తాను అంతే. దాన్ని చంపేస్తా నీ ఈడు చచ్చిపోయాడా ఏంటి? అల్లుడు అవన్నీ మర్చిపోయి ఒక పెగ్గే అల్లుడు, బయటికి పోయి ఎంజాయ్ చేద్దాం. యో డైరెక్టరు, సెట్ సెటప్ కాన్సెప్ట్ అదరగొట్టేసావు పో. దీని అమ్మ జీవితం బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అవునా, థ్యాంక్ యూ సార్. రెడీ బాబు? రెడీ సార్. రెడీ, ఆన్ లైట్స్, కెమెరా, యాక్షన్. అల్లుడు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం పద. ఏంట్రా ఇది బారు బయట? ఇక్కడ షూటింగ్ జరుగుతున్నట్టుందన్నా. పద చూద్దాం. పదనా. స్లో స్టడీ, కెమెరా, యాక్షన్. అరే తెలంగాణ పోరికి తిక్కెక్కువ, ఆంధ్ర పోరికి అలకెక్కువ, అరే రాయలసీమ పోరికి పొగరెక్కువ. ఏమంటారు పిట్ట? తమిళ పెన్నులు పేటి, కేరళ కిట్టులు క్యూటీ, ఓహో నెల్లూరు పాపలు నా, వైజాగ్ పాపలు హాటి. హలో, ఈ కంట్రీలో ఏ స్టేట్ లో ఏ పాపను పట్టుకున్నా బ్యాక్గ్రౌండ్ వదిలిస్తే గానీ బాబు గారు వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి. అందుకే కదా మన పిల్లల బాధితుల సంఘాన్ని సాటిస్ఫై చేయడానికి దుబాయ్ నుంచి తెచ్చారు.
ఒక మొగుడిని మర్యాదగా ప్రేమగా చూసుకోండి, అది మీకు మర్యాదని ఇస్తుంది. ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. జాగ్రత్త. బా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎక్కడుంది ఈవిడ? హలో హాయ్ మేడం. హాయ్ మహి. హాయ్ మేడం. ఏంటి చాలాసేపు అయిందా? ఎన్ని మిస్ కాల్స్ ఇచ్చావు? అదేం లేదు మేడం, పర్లేదు. ఓకే, ఏంటి విషయం చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? ఏంటి మేడం, వాడు నన్ను మోసం చేసి వాడు పెళ్ళంతా సుఖంగా ఉండాలనుకుంటున్నాడు. వాడిని ఏదో ఒకటి చేయాలి. వీలైతే ఒక 20 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. ప్లాన్ చేయండి మేడం, లేదా తను వదిలేసి నాతో ఉండేలా చేయండి. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేయండి. కామ్ డౌన్ స్లో. ఏంటి ఎంత ఆవేశం? అది తగ్గించుకో. ఆవేశం కాదు మేడం, నేనింత ఆగమవుతున్నా అంటే వాడిని ఎంత ప్రేమించినో అర్థం చేసుకోండి. ఓకే, వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాను మేడం. మనీ కావాలంటే నేను ఇస్తాను మేడం. తర్వాతే తీసుకుంటాలే. నీ వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు రేపు పిలుస్తాను, అప్పుడు రండి. విషయం ఏంటో అక్కడ తేల్చుకుందాం. ఓకే మేడం. ఓకే, బాయ్. చూడు, అతనికి ఆ అమ్మాయికి ఒక పాప ఉంది. మీరిద్దరూ కలిసి ఆ అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా చాలా బాధ పెట్టారు. అందుకే మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది. ఏంది మేడం, వాడు నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తే మీరు వాడికే సపోర్ట్ చేస్తారేంది? చూడు, నువ్వన్న పెళ్ళి అసలు జరిగిందో లేదో ఎవరికీ తెలీదు. నీ దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు. పోనీ మీ అమ్మ నీ మ్యారేజ్కి వచ్చిందా? నీ బంధువులు వచ్చారా? పోనీ ఎక్కడ జరిగిందో చెప్పు. చెప్పమ్మా, ఏమ్మా నువ్వు చేసావా వాళ్ళ పెళ్ళి? ఎందుకు? నువ్వు నన్ను బయటకు పిలిచి డబ్బులు ఇస్తానన్నప్పుడే తెలిసింది నీ తరపున ఎంత న్యాయం ఉందో అని. నువ్వు అతను ఎప్పటికీ కాల్స్ చేసుకోకూడదు. ఇద్దరూ అస్సలు కలవకూడదు. మళ్ళీ మీరు ఆ అమ్మాయిని ఏడిపించడం జరిగితే ఈసారి మీరిద్దరు జైలుకే. రా, ఇక్కడ సైన్ చేసి మీరిద్దరు బయలుదేరండి. సైన్ హియర్. ఏంటమ్మా చూస్తున్నావు? సైన్ చేయి. నీ కూతురు అడ్డదారులు తొక్కినప్పుడే బుద్ధి చెప్పు ఉండాల్సింది. ఆ రోజు కేసు వద్దంటే వినలేదు. చూసావా, ఈరోజు నీ బతుకు ఆగం చేసిండు. నాశనమైపోతారు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. మీ మేలు మర్చిపోలేం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఈ పేపర్స్ ని సైన్ చేయండి. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. ఓకే మేడం. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి. అలాగే మేడం. రైట్, నువ్వు కూడా సైన్ చేయమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ మేడం. ఓకే, ఓకే మేడం. టేక్ కేర్. ఎందుకు బావా ఇంత మోసం చేసినావు? నేను నిన్ను మోసం చేయలేదు, నీ చేతులు మోసపోయాను. ప్రేమ అనే అబద్ధంతో మోసం చేశావు. ఏంది? నేను మోసం చేసినానా? ఆ మాట అన్నానికి సిగ్గులేదా నీకు? సిగ్గు అది ఎప్పుడో పోయింది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు, నీతో తిరిగినప్పుడు, నీతో పడుకున్నప్పుడు, నీతో తింటున్నప్పుడు, తాగినప్పుడు అప్పుడే పోయిందే. అంటే నేను తప్పు చేసినా అంటావా? ఎస్, నువ్వు తప్పు చేసి నాతో కూడా చేయించావు. నిన్ను చూడటం తప్పు, నీతో మాట్లాడటం తప్పు, నీతో కలిసి ఉందాం అనుకోవడం తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేయించావు, నువ్వు చేశావు. ఆపు. నా జీవితాన్ని కనిపించడం తప్పు. నిన్ను పెళ్లి చేసుకున్నాడు తప్పు. పెళ్లి చేసుకుని నీతో కాపురం చేస్తున్నానని భ్రమలో బతికిన చూడు, అదే నేను చేసిన తప్పు. బాగా బుద్ధి చెప్పను. నీ పెండ్లం ఎక్కువని, బిడ్డ ఎక్కువని నన్ను ఒక వేచ కంటే హీనంగా తీసి పాడేసిన చూడు, అప్పుడే అర్థమైపోయింది. ఏమర్థమైంది నీకు? ధర్మేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతి చరామి అనే మంత్రాలతో ముందు తనకి తాళి కట్టాను. జీవితంలో ఏది తప్పినా ధర్మం తప్పనని తనతో న్యాయంగా ఉన్నాను. నిన్ను
సంతోషంగా చూసుకున్నాను. కానీ నీకు ద్వేషం, ఈర్ష్య ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అందరి జీవితాల్ని సంఖ్య నాకించేసావు. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వరకు నువ్వు వాడిన డ్రామాలు అంతా ఇంత కావే. నన్ను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసావు, ఎస్ఐని, లక్కీ మ్యామ్ని, ఇంకా ఎంతమంది కలిసి ఉంటావే? ఎస్ కలిసినా. నిన్నెన్ని విధాలుగా సొంతం చేసుకోవాలో అన్ని విధాలుగా ట్రై చేసినాం. తప్ప అందుకే అన్ని విధాల దూరం చేసుకున్నావు. అయినా ప్రేమ ఎప్పుడు త్యాగాన్నే కొడుతుందంటారు. మరి నా మీద నీకున్న ప్రేమ ద్వేషం, పగ, కుట్రగా మారింది. ఆ క్షణమే నేను ఆలోచించాను. నెక్స్ట్ డేనే లక్కీ మ్యామ్ని కలిశాను. అర్థమైంది కదా మేడం? ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. మనకి మన సంబంధానికి ఉన్న ప్రతి ప్రూఫ్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చా. నువ్వు మోసం చేయాలనుకున్నావు, కానీ నేను మోసం చేసేసా. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నువ్వు చెప్పినట్టు చెయ్యి. ముందు దగ్గరికి వెళ్ళు. అక్కడి నుంచి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. అది చెప్పేసరికి అక్కడ నుండి హ్యూమన్ రైట్స్ కదా. నువ్వు అనుకున్నది నేను చేశాను. చర్యకు ప్రతి చర్య అంతే. అందుకే నీలాంటి మొగాల్ని నమ్మకూడదంటారా? అవునే, నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి మగవాళ్ళు వీధికొకళ్ళు కాదు ప్రతి ఇంటికి ఒకళ్ళు తయారవుతారు. వాళ్ళని మీలాంటి ఆడవాళ్ళు తయారు చేస్తారే. అంతేనా? అంతే. ఇక నుంచి నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. ఎప్పటికీ నీ మొహం చూడను. అంటే శాశ్వతంగా వదిలేస్తున్నావా? వదులుకున్నది ఈజీ కాదే, మళ్ళీ కలవడం. గుడ్ బై. కొంచెం తిను తల్లి, ఇంకొంచెం తిను. నా తల్లి కదా. హాయ్ తల్లి. ఒంటరిగా ఎడారిలో నడిచిపోతున్న బాటసారికి ఎండమావి వచ్చి పలకరించినట్టు నీ భార్య నీ జీవితంలోకి వస్తుంది. జంటగా సముద్రమంతా ఐకమత్యంతో కలిసి విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నీ ప్రేమతో దాటేయడమే భార్యాభర్తల బంధం.